తథావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. విదురుడు తిరిగి వచ్చాడు కదా, రాగానే దుర్యోధనుడికి మళ్ళీ బాధ కలిగింది. అయితే విదురుడు కూడా వెళ్ళిపోయాడు, ప్రశాంతంగా ఉన్నాడు ఈయన. ఇప్పుడు వీడొక్కడే కొంచెం విపరీతంగా మాట్లాడుతున్నది. భీష్ముడు ద్రోణుడు వాళ్ళందరూ కూడా ఎలాగో ఉపేక్ష వహిస్తూ ఉండడం కనబడుతూనే ఉన్నది ఇక్కడ. ఇప్పుడు ఈ విదురుడు తిరిగి రావడంతో మళ్ళీ తన ముగ్గురు మిత్రుల్ని పిలుచుకున్నాడు. అందుకే దుష్టచతుష్టయం అన్నారు కదా వాళ్ళు. శకుని, దుశ్శాసన కండు వాడు పిలిపించి జ్ఞాని అయిన విదురుడు మళ్ళీ వెనక్కి వచ్చాడయ్యా. వీడు విద్వాంసుడే కానీ పాండవులకు స్నేహితుడు హితుడు అని వెనక్కి తెప్పించుకొని, అయ్యో నిన్ను పొరపాటు పంపించాను ఏడ్చాడు కూడా మన తండ్రి. ఇప్పుడు చూస్తూ ఉంటే కొంతసేపటికి ఇలాగే చేసి మళ్ళీ అడవు నుంచి వాడిని పిలిపించుకొచ్చేస్తాడేమో నా తండ్రి అనిపిస్తుంది నాకు. మా తండ్రికి ఆ బుద్ధి లేకపోయినా వీళ్ళందరూ పుట్టించేస్తారు. మళ్ళీ వచ్చాడుగా విదురుడు, వెనక్కి వచ్చాడు కనుక మళ్ళీ నువ్వేగా రమ్మన్నావు నేను చెప్పినట్టు విని అంటాడు. అప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చి ముందే మీకు చెప్తున్నాను, మళ్ళీ పాండవులు వెనక్కి వచ్చారా పాడిన పాటే నిన్నటిదే. నేను ఆహారం మానేసి చచ్చిపోతా, విషాన్ని తీసుకుంటా, ఉరిపోసుకుంటా, అగ్నిలో ప్రవేశిస్తా, ఇవన్నీ మొదలెట్టాడండి. వీడికి అదొక పెద్ద అద్భుతం. శతకంలాగా చివరికి మొకటం ఇది వస్తూ ఉంటుంది వాడికి. ఏం మాట్లాడినా ఎప్పుడైతే ఈ మాట అన్నాడో వెంటనే శకుని గొప్ప మాట అన్నాడు. నువ్వు చాలా అమాయకంగా మూర్ఖంగా ఆలోచిస్తున్నావు. ప్రతిజ్ఞ చేసి వెళ్ళారు పాండవులు. ఒక్క మాట గుర్తుపెట్టుకో, పాండవులు 600 సత్యాన్ని తప్పరు. చూసారా, దుర్మార్గుడైన శకుని కూడా మాట అన్నాడు ఇక్కడ. పైగా ఇప్పుడు నీ తండ్రి వెనక్కి పిలిచిన వాళ్ళు రారు, ఎందుకంటే వనవాసం బద్ధులే వెళ్ళారు, వాళ్ళు వెనక్కి రారు, అది కూడా తెలుసుకో. పైగా ఒకవేళ వాళ్ళే వచ్చేరే అనుకో, మనం మధ్యస్థుల్లో ఉంటూ వాళ్ళని ఎలా నాశనం చేయాలి అలా చేయాలి. కానీ ఇప్పుడు తొందరపడి ప్రయోజనం ఏముందయ్యా అంటే ఏమిటా, మనం ఈ సమయంలోనే అరణ్యంలోకి వెళ్ళి వాళ్ళని సంహరిద్దాం, యుద్ధం చేద్దాం. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు అసహాయులు ఉన్నారు, దేనికి పనికి రాకుండా ఉన్నారు కనుక ఇప్పుడే వెళదామన్నట్ట. వెంటనే దుశ్శాసనుడు అన్నాడు, వద్దొద్దు సుమా, శకుని ఏం చెప్పాడో అది విను, జాగ్రత్తగా విను, ఇది మనకు చాలా మంచిదని. ఆఖరి కర్ణుడు కూడా అన్నట్టండి ఇక్కడ, ప్రతిజ్ఞాకాలం పూర్తి కాకుండా పాండవులు తిరిగి రారు అంటూ ధీరాహ పాండవా అని ఒక మాట అన్నాడు. ధీరులైన పాండవులు, ఎంత గొప్ప మాట. ధీరులు అంటే కష్టకాలంలోనైనా సుఖంలోనైనా ధర్మం తప్పకుండా ఎవరుంటారో వాళ్ళు ధీరులు అనాలండి ఇక్కడ. ఇదే ధీర సమర్చిత, అది తెలుసుకోవాల్సింది. అలాంటి ధీరులు వాళ్ళు వెనక్కి రారు, అందుకు నువ్వేమీ నిశ్చింతగా ఉండు అన్నట్ట. కానీ అప్పుడు మహాకోపం వచ్చింది ఎవరికి? దుర్యోధనుడికి. మిగిలిన ముగ్గురు ఏమన్నారు, నువ్వు యుద్ధ ప్రయత్నం మానుకో అనగానే మహాకోపం వచ్చి వెనక్కి తల తిప్పుకుని ఉక్రోషంగా ఉన్నాడు. ఆ క్రోధాన్ని గమనించేట కర్ణుడంత నిజానికి దుర్మార్గ మిత్రుడు మరొకడు ఉండడండి. అది మనం తీసుకుని మహామిత్రుడిని బిరుదులు ఇచ్చేస్తారు. దాన వీర సోరాట, ఇదేమిటో వచ్చింది వాడికి. ఒక దానం ఉన్నది, ఎందుకంటే ఎంత దుర్మార్గుళ్ళైనా కొన్ని మంచి లక్షణాలు ఉంటాయి, అలాగే ఎంత మంచివాళ్ళలోనైనా కొన్ని దుర్మార్గాలు ఉంటాయి. కర్ణుడిని మొత్తం తీసిపారేసి పనికిరానివాడు అనడానికి లేదండి. అని సూర్యాంశ సంభూతుడు, గొప్ప దానశీలి, మహాపరాక్రమవంతుడు. కానీ అర్జునుడితో ఎదురుగా నిలబడి గెలిచిన దాఖలాలు ఒక్కట్లేవు మీరు పరిశీలిస్తే. పరాక్రమం ఉంటే ఉండవచ్చు, అతను చేసిన ప్రతాపం ఆయనకు ఉంది, మెచ్చుకుందాం, కాదని కాదు. అంత మాత్రం చేత 100 మార్కులు ఇవ్వచ్చు. ఇవాళ మనం ఇవాళ చెప్పుకున్న దాని ప్రకారం అటు యుధిష్ఠిరుడు అంత అవమానింపబడుతున్నప్పుడు వదరబోత్తనంతో మాట్లాడింది కర్ణుడే. దుర్యోధనుడు తొడలు బద్దలయ్యాయన్నా, దుశ్శాసనుడు గుండు చీలబడిందన్నా కర్ణుడే కారణం కాదా చెప్పండి. ఇక్కడ కర్ణుడిచ్చిన మాట బట్టే దుశ్శాసనుడు దుర్యోధనుడు అలా ప్రవర్తించారు. వాడేమో వస్త్రాపహరణం చేశాడు, వీడేమో తొడ చూపించాడు. దానికి ప్రేరణ ఎవరు? కర్ణుడే. ప్రతిజ్ఞ పట్టాడు భీష్ముడు. కనుక వాళ్ళిద్దరు నాశనానికి అసలు కారణం ఎవడు? కర్ణుడు. కనుకనే వీడు చాలా పనికొస్తాడని కర్ణుడిని అటుపెట్టాడు కృష్ణుడు. ఇది తెలుసుకోవాల్సింది. అది కర్ణుడు. పైగా కర్ణుడిని దుర్యోధనుడిని చాలామంది గొప్ప స్నేహితులు అనుకుంటారండి. ఇలాంటి స్నేహాలు ఎంత ప్రమాదకరమో నిజంగా తెలుసుకోండి. స్నేహ లక్షణాలు ఇద్దరిలోని లేవు, ఇది తెలుసుకోవాలి. స్నేహం అంటే కలిసి చట్టాపట్టాలు వేసుకుంటూ కంపెనీలకు తిరిగేవాళ్ళు కారండి. స్నేహం అంటే ఏంటంటే మిత్రుడు పాపం చేయకుండా ఆపాలి. పాపాన్ నివారయతే యోజయతే హితాయ గుహ్యాన్ నిగూహతి గుణాన్ ప్రకటీకరోతి ఆపత్సు శైవ నజహాతి దదాతి కామాన్ సన్మిత్ర లక్షణమిదం ప్రవదంతి సంతః అన్నాడు మహానుభావుడు భర్తృహరి. ముందు స్నేహితుడు తప్పు చేయకుండా చూడాలండి. ఇక్కడ వాడికి హితమైనది చెప్పాలి, తర్వాత ఆపదల్లో కూడా విడిచిపెట్టకూడదు, అవసరమైన సంపదలు ఇవ్వాలి అని. చివరి 2 మాత్రం పాటించారు ఇద్దరు, అది మాత్రం నిజమే.
కానీ మొదటివి లేవు. అది ఒకటి ఇచ్చింది, పాపాన్ని నివరైతే లేదు, యోజైతే హితాయ లేదు. పాపం చేయకుండా కాపాడాలండి. నిజంగా చూడండి, స్వార్థపూరితమైన స్నేహానికి ఉదాహరణ చెప్పాలంటే దుర్యోధనుడు, కర్ణుడు. మీరు ఈ కోణంలో ఆలోచించండి. సరిగ్గా కుమారాస్త్ర విద్యా ప్రదర్శన సన్నివేశంలో వీరిద్దరికి స్నేహం ఏర్పడింది. ఆ స్నేహం ఏ పరిస్థితుల్లో ఏర్పడింది? అక్కడ అర్జునుడు చూపించినటువంటి అద్భుతమైన ప్రతాప ప్రదర్శనకి మొత్తం అందరూ చకితులైపోయి నిశ్చేష్టులుగా చూస్తూ ఉంటే దుర్యోధనుడు బెంగ పట్టుకుంది. ఇలాంటి వాడు అక్కడ ఉన్నాడే. భీముడంటే నేను వాడు ఇద్దరం గదా విద్యలో ఉన్నాం కనుక ఇద్దరం పోటాపోటీ అయిపోయింది. అర్జునుడితో పోటీ ఏమిటో ఆలోచిస్తుంటే నేను వచ్చాడు. ఇప్పుడు వాడికి హోప్ దొరికింది. అంటే పాండవుల్ని దెబ్బతీయడానికి ఒకడు దొరికాడు కనుక వీడి స్నేహం నాకు కావాలన్నారు. కానీ వీడి స్నేహం ఎందుకోసం? పాండవుల కోసం. ఇక్కడ నిజానికి అనేక పర్వాల గాథలు కూడా కలిపి ఇక్కడ చెప్పుకుంటున్నామండి. వ్యక్తిత్వాలు తెలుసుకోవాలి. మళ్ళీ అక్కడికి వచ్చేటప్పటికి వివరణలు ఒక్కర్లేదు, మనకి అర్థమైపోవాలి. దాంతో ఈయన గారు ఎందుకు కలిశారు? ఈయనకి మహాస్పర్ధ అర్జునుడితోనే. ఎలాగోలా అర్జునుడి దెబ్బతీయాలని. అర్జునుడితో దెబ్బతీయాలంటే తనకు అండ ఉండాలి. అందుకు ఆయన దుర్యోధనుడు పక్కన చేరాడు. అది ప్రధానం. ఎంత అర్జునుడి మీద పగలేకపోతే తన గురించి తెలిసినా వాళ్ళ అమ్మకి ఇచ్చిన మాట ఏమిటి? అర్జునుడిని తప్ప ఇంకా అందరినీ విడిచిపెడతానన్నాడు ఆయన. అంత పగ. అందుకే బ్రహ్మాస్త్రం నాకివ్వరా అని అడిగట్టు ద్రోణుడి దగ్గరికి వెళ్ళి కర్ణుడు. అప్పుడు నువ్వు యోగ్యుడు కారో బాబు అన్నాడు ఆయన. వెంటనే నువ్వు ఇవ్వకపోతే నీ గురువు దగ్గరికి వెళ్తాను, పరశురాముడి దగ్గరికి వెళ్ళండి. ఇక్కడ గురు ధిక్కారం చూడండి. ఒక గురువు ఇవ్వలేదు అంటే అతను విడిచిపెట్టి మరొక దగ్గరికి వెళ్ళంటే ధిక్కారం. అలాంటి వాడికి మంత్రము అస్త్రము వచ్చినా పని చెయ్యదు అని తెలుసుకోవాలి. ఇక్కడ తిన గురుధిక్కారం చేసి అక్కడికి వెళ్ళేటప్పుడు ఆయన గారు పరశురాముడి దగ్గరికి ఎలా వెళ్ళాడు? వంచనతో వెళ్ళాడు. ఎందుకంటే ఉపనయన సంస్కారం లేని వాళ్ళకి మంత్రోపదేశం చెయ్యరాదు గనక, తనకు తత్ సంస్కారము లేవు గనక, బ్రహ్మాస్త్ర మంత్రము గనక తాను విప్రున్న అబద్ధమాడాడు. అసత్యంతో గురువుని ఆశ్రయించాడు. తెలుసుకోండి. ఇక్కడ పోనీ ప్రయోజనం ఏమైనా గొప్పదా? అసత్యం చెప్పినా ప్రయోజనం గొప్పదైనప్పుడు దాన్ని ధర్మంగా స్వీకరించవచ్చు. ప్రయోజనం ఒక్కటే. అర్జునుడితో సమౌజ్జి కావాలి. అర్జునుడికి బ్రహ్మాస్త్రం తనకు లేదు. ఇదే ఏడుపండి, మరొకటి కాదు. ఆ సమయంలో అక్కడ పొరపాటునైనా గోహత్య చేశాడు. ఆ గోవు కలిగిన బ్రాహ్మడి శపించాడు. నువ్వు ఏది నేర్చుకుంటున్నది వ్యర్థం అవుతుంది పో అన్నాడు. ఇక్కడ ఇది జరిగినది. ఇక్కడ ఆ తర్వాత పరశురాముడికి సత్యం తెలిసి ఆయనే శపించాడు. అబద్ధం ఎంతకాలం దాచుతారండి అందరూ ఋషి దగ్గర. ఆయనే శపించాడు. ఇక్కడ రెండు జరిగిపోయాయి. అంటే ఉద్దేశం మంచిది కానప్పుడు విద్య నేర్చుకునేప్పుడు వంచన ఎంత ప్రమాదికారో తెలుసుకోండి. విద్యను ఒక వస్తువులా చూస్తున్న నేటి నాగరికతలో ఇది విషయం తెలుసుకోవాల్సింది. ఇక్కడ ఏముంది? మేము గురుదక్షిణ పారేశాం, వాళ్ళు విద్య నేర్పారు, అయిపోయిందండి. ఇలా అనుకోకూడదండి. గురువు పట్ల ఎలాంటి భావం ఉండాలి? అందుకే మొన్న ఒక మాట చెప్పాం. గురువు పట్ల కేవలం ఒక మంత్రం ఇచ్చినటువంటి ఒకానొక వస్తువు అనుకోకూడదు. ఆ మంత్రము ఆ దైవము గురు రూపంలో ఉన్నారన్న భావన ఉండాలి. అందుకే సృష్టిలో గురువుని విడిచిపెడితే పరమేశ్వరుడు కూడా కాపాడు. తెలుసుకోండి. ఇక్కడ గురువును విడిచిపెట్టి ఎన్ని మంత్రాలు జపాలు చేసినా ఏ దేవత రక్షించదు, వాడు సర్వనాశనం అవుతాడనేది చెప్తున్నారు ఇక్కడ. అందుకే అర్జునుడు గురుభక్తికి ఒక ఉదాహరణ, కర్ణుడు గురు తిరస్కారానికి ఒక ఉదాహరణ. తెలుసుకోవాల్సింది. ఎన్ని తప్పులండి. కానీ దుర్యోధనుడిది కర్ణుడిది గొప్ప స్నేహమా? పైగా తన అస్త్రాలన్నీ శాపగ్రస్తాలని తెలుసు వాడికి. భరోసా వాడి అస్త్రం మీద వాడికే నమ్మకం లేని పరిస్థితి. శాపగ్రస్తం. అర్జునుడి దగ్గర ఆ దోషం లేదు. అటువంటప్పుడు ఏం చూసుకుని ధైర్యం చెప్పాడండి దుర్యోధనుడికి? చెప్పండి. ఇంతకంటే దుర్మార్గం, మిత్రద్రోహం మరొకటి ఉంటుందా? మీరు ఆలోచించండి. ఇక్కడ అది నిజానికి ఎప్పుడు యుద్ధ షట్కం రావాల్సిన విషయం ఇక్కడే చెప్పామంటే మనం చాలా పర్వాలు ముందుకే వెళుతున్నామని ఇంకా తెలుస్తుందన్నమాట. విషయం ఇక్కడ మొత్తం తెలుసుకోవాల్సింది. ఎక్కడ వ్యర్థము చెప్పట్లేదు, అక్కడ ఇక్కడ అర్థం చేసుకోవాలి. తన అస్త్రములు శాపోపహతములు అని తెలిసినప్పుడు, తన విజయం మీద తనకే నమ్మకం లేనప్పుడు నేనున్నాను పర్వాలేదని చెప్తాడండి పాపాత్ముడు. అంటే ఒక విధంగా దుర్యోధనుడు ముంచాడే లేదా? వంచన చేశాడే లేదా? పోనీ నన్ను వంచన చేశాడు, మిత్రద్రోహి అని అనడానికి దుర్యోధనుడికి అర్హత లేదు. ఏం వీడిలేదు, నిష్కపట స్నేహమైనట్టు. కనుక స్వార్థ స్నేహాలు ఇలాగే ఉంటాయి. ఇది అర్థం చేసుకోవాలి. ఇది తెలియక మన వాళ్ళు ఏదో గొప్ప మిత్రుల్లాగా చూపిస్తూ ఉంటారండి. ఎందుకంటే దుర్యోధన అభిమానులు కొంతమంది మనం రెండో రోజున మూడో రోజున చెప్పుకున్నాం. కురుక్షేత్ర యుద్ధంలో దుర్యోధనుడి పక్షాన పోరాడి నశించిన అసురాంశ కలవాళ్ళు ఇంకా ఏ లోకాలకే వెళ్ళక భూలోకంలో మానవులుగా పుట్టి వాళ్ళు భారతంలో కృష్ణుడిని ద్రౌపదిని విమర్శిస్తూ నవళ్ళు నాటకాలు వ్యాసాలు రాస్తూ అవార్డులు తెచ్చుకుంటూ ఉన్నారు. ఇది పరిస్థితి. ఇంకా అసుర కొంచెం మిగిలిందనమాట, జరగాలి. ఎందుకంటే ప్రభుత్వం కూడా అధర్మాన్ని ఒప్పుకుంటే అవి కూడా కుప్పకూలుతాయని రుజువు అవుతూ ఉంటుంది. దీన్ని బట్టి తెలుసుకోవాల్సిన అంశములు ఇవన్నీ కూడా. మొత్తానికి ఆ కర్ణుడు ఎప్పుడైతే దుర్యోధనుడు అలిగాడో అప్పుడు దుర్యోధనుడి అభిప్రాయం సరైంది అన్నాడు. చూసారా, దుర్యోధనుడికి హితం కాదు, దానికి ఏం చేస్తే ఆయన ఇష్టపడతాడని చెప్తున్నాడు. యుద్ధం వద్దురా బాబు అని ముగ్గురు చెప్పారా? అలిగాడు దుర్యోధనుడు. అలిగితే అయ్యో చెప్పిందంతా నిజమే, మన యుద్ధాలకు బయలుదేరదాం, మన ఆయుధాలు పట్టుకుని తిన్నగా రథంలోకి వెళ్ళి వాళ్ళని సంహరిద్దాం, అప్పుడు వాళ్ళంతా మరణిస్తారు అక్కడ,
పైగా ఇప్పుడు వాళ్ళని సంహరించడం తేలిక. ఎందుకంటే కష్టాల్లో ఉన్నప్పుడు, అంటే పరిస్థితుల్లో కష్టం ఏర్పడినప్పుడు, దుఃఖంతో ఉన్నప్పుడు, కష్టము దుఃఖము అని 2 మాటలు ఎందుకన్నాడు? కష్టాలంటే అడవులు పాలవడం, అనారోగ్యాలు అవ్వడం కష్టాలు. అది తలుచుకుంటూ బాధపడితే దుఃఖం. కొందరు కష్టం వస్తుంది కానీ దుఃఖం ఉండదండి, అది మహాత్ములు, వాళ్ళు వేరే విషయం. అందుకే కష్టాల్లో ఉన్నంత వరకు, దుఃఖంలో ఉన్నంత వరకు, సహాయరహితులై ఉన్నంత వరకు యుద్ధంలో వాళ్ళని జయించగలమన్నట్టు. 3 వాళ్ళకి ఎవరు సహాయం లేరు. ఇప్పుడు అడవిలో వాళ్ళు మాత్రమే ఉన్నారు, 6. ఇది పరిస్థితి. అందుకే వాళ్ళని జయించడం చాలా సులభం కనుక మనం ఇప్పుడే వెళ్ళి వాళ్ళని జయిద్దామని సిద్ధపడిపోయారు. చక్కగా ఆయుధాలు సిద్ధం చేసుకుంటున్నారు, రథాలు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ విషయం తెలిసి వ్యాస భగవానుడు సభలో ప్రవేశించాడండి. ఇక్కడ దివ్య దృష్టితో తీసుకున్న వ్యాస భగవానుడు ప్రవేశించి అంటున్నాడు. ఎప్పుడు ఇది వ్యాస భగవానుడు వచ్చాడు వెంటనే ధృతరాష్ట్రుడు ఆయనకి సత్కారం పలికి కూర్చోబెట్టాడు. అప్పుడు ఇదిగో నీ పిల్లలు అనుచితమైన కార్యం చేస్తున్నారు సుమా. నేను ఇరువంశాల క్షేమం కోరేవాణ్ణి, ఇరువంశములకు మూలమైన వాణ్ణి. ముందు ఆ మూఢుణ్ణి నివారించు, అతన్ని శాంతింపజేయు. ఎప్పుడూ క్రోధమే లోభమే స్వభావంగా కలవాడు దుర్యోధనుడు. దుర్యోధనుడు 2 స్వభావాలట, క్రోధము లోభము. ఈ 2తో ఉన్నాడు వాడు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా అమాయకులైనటువంటి పాండవుల్ని సంహరించడానికి బయలుదేరుతున్నారు. ఇది కూడని పని సుమా, వాళ్ళని ఆపు నువ్వు. ఒక్కడు తెలుసుకో, వాళ్ళని నువ్వు ఆపకపోతే ఇది కులనాశనానికి హేతువవుతుంది. వెంటనే దుర్యోధనుడి గురించి ధృతరాష్ట్రుడు మాట చెప్తున్నాడు, ఆపడి మీద నువ్వే చేయకూడదా అన్నట్టు. ఎందుకంటే అన్ని దొంగ మాటలే, మనం ముందే చెప్పినట్టు. ఏమనంటే పరిత్యక్తుం నశక్నోము దుర్యోధనమచేతనం పుత్రస్నేహేన భగవన్ జానన్నపి ప్రియవ్రత. అందరూ చెప్పారు పెద్ద కొడుకును వదిలేయని, వదిలేస్తే నీ కులం క్షేమంగా ఉంటుందని. కానీ పుత్రస్నేహం వల్ల వదలలేకపోతున్నానయ్యా అంటే నిజమేరే, పుత్రస్నేహం అంత ప్రమాదకరమే. తన కొడుకు అనే మమకారంతో వాళ్ళ పాపాలు కూడా పుణ్యాలుగా భావించుతూ సమర్థించుకునే తల్లిదండ్రులు ఉంటారే, వాళ్ళకి మీకు పట్టిన దుర్గతులు పడతాయి. చరిత్రకి మీరు ఇచ్చే ఒక పాఠం అది. మొత్తానికి ఇక్కడ పుత్రస్నేహం చేత వదలలేకపోతున్నాను అంటున్నావు. నిజంగా పుత్రస్నేహము అంటే నీకు పాండవులు కూడా పుత్రులే, వాళ్ళు పైవాళ్ళ అన్నాడు. ఇక్కడ వాళ్ళు వీళ్ళు కూడా పుత్రులే. అంతేకాదు నాకు వాళ్ళు వీళ్ళు కూడా సమానులే. పైగా నీకు 101 ఉన్నారయ్యా. ధృతరాష్ట్రునికి పుత్రులు 101 ఉన్నారు. పాండురాజుకు 5 ఉన్నారు. ఇది తెలుసుకో. 5 ప్రస్తుతం దీనావస్థలో ఉన్నారు. పిల్లల్లో ఒకే తల్లికి పుట్టిన పిల్లలైనా ఎవడు కష్టకాలంలో ఉంటాడో వాడిపై ఆ తల్లిదండ్రులకు ప్రేమ ఎక్కువ ఉంటుంది. అందుకు దీన దశలో ఉన్నటువంటి పాండవులపైనే నీకు ప్రేమ ఉండాలి. నాకు కూడా వారిపైనే కృప ఉంది. సుతేషు రాజన్ సర్వేషు హీనేష్వభ్యధికా కృప. ఇది తెలుసుకో. అందుకు దీనులైన వారిని మనం ఇప్పుడు చూడాలి. వాళ్ళు ఎలా జీవిస్తారా, ఎలా వృద్ధి చెందుతారా అనే విషయంలో నా మనస్సు కూడా పరితపిస్తోంది అన్నాడు వ్యాసదేవుడు. చూడండి ఇక్కడ, కథం జీవేయురత్యంతం కథం వర్ధేయురిత్యపి ఇది దీనేషు పార్థేషు మనోమే పరితప్యతే. ఇది వ్యాసుని మాట. వెంటనే అయితే నేను నిగ్రహించలేకపోతున్నాను, నువ్వు నిగ్రహించు అన్నట్ట. పైగా ద్రోణుడు మొదలైన వారు చెప్తున్నా వినట్లేదంటే వ్యాసుడు ఒక మాట అన్నాడు. ఇప్పుడే మైత్రేయుడని మహానుభావుడు వస్తాడు, ఆయన నిగ్రహిస్తాడులే, ఆయన చెప్తాడు, నేను వెళ్ళొస్తానని వ్యాసుడు వెళ్ళిపోయాడు. అప్పుడు మైత్రేయ మహర్షి అక్కడికి విచ్చేస్తే అర్ఘ్యపాద్యాది ఉపచారాలతో ధృతరాష్ట్ర మహారాజు సత్కారం చేసి ఎక్కడి నుండి వస్తున్నానని అడిగట్ట. నేను వనాల్లో కామ్యక వనంలో పాండవులను చూసొస్తున్నాను అన్నాడు. అవునా, ఎలా ఉన్నారేమిటి పాండవులు, ఇంకా హాయిగానే ఉన్నారా, అది అసలు బాధ. ఎలా ఉన్నారేమిటి అంటే వాళ్ళకేముందయ్యా, మహానుభావులు ఎక్కడున్నా మహానుభావులే. వాళ్ళు జటాజనాలు ధరించి తపోవనంలో ఉంటే మహర్షుల్లా కనబడుతున్నారు. వాళ్ళ చుట్టూ ఎప్పుడూ ఎవరో మునులు ఉంటూనే ఉంటారయ్యా, అది వాళ్ళ భాగ్యమే భాగ్యం. పైగా నీ పుత్రులు చేసిన అవినీతికరమైన పని గురించి నేను విన్నాను, కానీ చాలా బాధ కలిగింది, జుగుప్స కలిగింది. అంతేకాదు మునులు ఎవరు కలిసినా నీ గురించి అసహ్యంగా మాట్లాడుకుంటున్నారు, ఇది తెలుసుకో. ఎందుకంటే సత్పురుషులు ఎవడి గురించి మంచిగా మాట్లాడతారో వాడికి క్షేమం లభిస్తుంది. సత్పురుషులు కలిసిన చోట ఎవడి గురించి నీచంగా మాట్లాడతారో వాడికి ఇంక దుర్గతులే. సత్పురుషులు ఎక్కడ కలిసిన్నా నీ గురించి ఒక్కడు మంచిగా మాట్లాడట్లేదు. తమరి పరిస్థితి ఎలా ఉన్నదంటే, దస్యూనామివ యద్వృత్తం సభాయాం కురునందన తేన భ్రాజసే రాజన్ తాపసానాం సమాగమే. తాపసానాం సమాగమే. ఋషులు కలిసి కూర్చున్నప్పుడు నీ గురించి ఏమనుకుంటున్నారంటే, దోపిడీదారుల్లాగా అవినీతితో పాండవుల్ని అన్యాయం చేశారు అని నిన్ను అనుకుంటున్నారు, దొంగలా నిన్ను చూస్తున్నారు. ఇది తెలుసుకో. ఇది చూడండి, లోకంలో మిగిలిన వాళ్ళు ఎవరైనా పుకార్లతో మాట్లాడచ్చు, కానీ మహర్షులు మహాత్ములు అలా అనుకుంటున్నారంటే అది చెడు పని, అది కీర్తిభంగకరం.
ఎప్పుడైతే ఈ మాట అన్నారో, పైగా ఇలా మాట్లాడుతూ మైత్రేయ మహర్షి దుర్యోధనుని నాయనా దుర్యోధన మహానుభావ అని పిలిచేటండి. నిజానికి ప్రేమగా పలకరించాడు. ఎందుకంటే మహర్షులకి ఇటు అటు అంటూ పక్షములు ఉండవండి, ధర్మపక్షమే వాళ్ళు. అంత ప్రేమగా పిలిచేట్టు. చూడు, నేను చెప్తున్నటువంటి హితవచనాన్ని బాగా అర్థం చేసుకో. ఇది నా ఒక్కడి మాట కాదు, మహర్షుల మాట, మొత్తం నీ ప్రజల యొక్క మాట. పాండవులకు ద్రోహం చేయకు సుమా, వాళ్ళు ఒక్కొక్కడు ఎటువంటి వాడు అనుకున్నావు నీకు తెలియట్లేదు. ఆ మహానుభావుడు ఏంటో భీముడు ఈ మధ్యనే కిర్మీరుడనే రాక్షుడిని సంహరించాడు. గతంలో బకాసురుని సంహరించినటువంటి హిడింబాసురుని సంహరించినది, బకాసురుని సంహరించింది నీకు తెలుసు. ఈ మధ్య ఇప్పటికిప్పుడు కిర్మీరుణ్ణి సంహరించాడు, తెలుసా నీకు? భయంకరంగా సంహరించాడు సుమా అనగానే ఒక్కసారి చూసేట కోపంగా మెచ్చుకోవడం మొదలుపెట్టాడు ఈయన మైత్రేయుడు. మెచ్చుకుంటుంటే తట్టుకోలేక ఒక పెద్ద వెకిలి నవ్వు నవ్వెట్ట. పెద్దవాళ్ళ దగ్గర ఎలా ఉండాలో నేర్చుకోవాలండి ఇక్కడ. ఆ వినయం అనేది చాలా అవసరం, ఇది తెలియాలి. వెకిలి నవ్వు నవ్వి కాలితో నేల మీద రాస్తూ తన తొడని చేత్తో కొట్టుకుంటున్నట్టండి. అది అంత పొగరముహూర్తం అవుతుంది. తొడని చేత్తో కొట్టుకుంటూ వెకిలి నవ్వు నవ్వుతూ దుర్బుద్ధితో మొహం పక్కకు తిప్పుకున్నట్ట. నేను ఇలా మాట్లాడుతుంటే నువ్వేమిటి సమాధానం చెప్పట్లేదు అన్నట్ట. మళ్ళీ ఒక వెకిలి నవ్వు నవ్వి విముఖుడిగా ముఖం అడిదిప్పాడు. తిప్పగానే చేతిలోకి నీళ్లు తీసుకున్నాడండి మైత్రేయుడు. తీసుకుని, నా మాటను తిరస్కరిస్తున్నావు అంటే ధర్మాన్ని తిరస్కరిస్తున్నావు, నీ అహంకారానికి తగ్గ ఫలితాన్ని అనుభవిస్తావు. నువ్వు చేసిన ద్రోహ కారణంగా భీముడు తన గదతో నీ తొడ పగలగొడతాడని నీళ్ళు విడిచిపెట్టడానికి సిద్ధపడ్డాటండి. ఇది తెలుసుకోండి. అంటే కేవలం భీముడి ప్రతిజ్ఞ చాలదు, మహర్షి శాపం కలిసింది. చూడండి ఇక్కడ ఎంత విశేషమైన అంశమో. ఇక్కడ ఎప్పుడైతే ఆయన ఆ విధంగా నీళ్లు పట్టుకున్నాడో, ఇంకా వాళ్ళు జలం పట్టుకుని అన్నారంటే ఉదకం ఉపస్పృశ్య, అంతే అయిపోయింది, ఫలించి తీరుతుంది. వెంటనే వణికిపోయిన ధృతరాష్ట్ర మహారాజు, అయ్యా క్షమించి ఈ శాపాన్ని వెనక్కి తీసుకో అన్నాడు. ఈ శాపం ఫలించకుండా ఉండే మార్గం చెప్తాను నేను అన్నాడు. అదేమిటంటే, నీ పుత్రుడు పాండవులతో విరోధం పెట్టుకోకుండా స్నేహాన్ని పుచ్చుకుని వాళ్ళతో కలిసి ఉంటే ఈ శాపం పనిచేయదని చెప్పాడు. అది జరగడం కల్లా అది వేరే విషయం. వెంటనే అక్కడి నుంచి మహాకోపంతో వెళ్ళిపోయాడు దుర్యోధనుడు. అప్పుడు అక్కడ ధృతరాష్ట్రుడు కిర్మీరుడు ఎవరు, ఎలా సంహరించాడని కథని అడిగాడు. ఆ కథావృత్తాంతమంతా చెప్పాడు. కిర్మీరుణ్ణి భీముడు సంహరించిన వైనం ఇవంతా వణుకు పుట్టించే అంశాలండి. పాపం ధృతరాష్ట్రుడికి వీళ్ళని అడవులకు పంపేననేటువంటి ఆనందంగా ఉండడానికి అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళు అడవులకు పంపించాక ఇంకా ఎన్నో సంపాదించారు. చూడండి ఇక్కడ మనం చూసి అయ్యో వాళ్ళు అడవులు పాలయ్యారంటాం. అందుకే విధి బలీయమైనదని ఒప్పుకుంటూనే ఆ విధి పాండవులను అనుగ్రహిస్తున్నది. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఎవరయ్యా నిజంగా అంత లబ్ధి పొందిన వారంటే పాండవులేనండి. భోగాలు అనుభవించేవాడికి లబ్ధి కాదు, యోగంలో ఉన్నవాడికి లబ్ధి. ఆ యోగం పాండవులకున్నది. వాళ్ళ అరణ్యంలో అనేక మంది మహర్షులు రావడం, మాట్లాడడం, కబుర్లు చెప్పుకోవడం, ఇదే వాళ్ళ కాలక్షేపం. ఎంత అద్భుతమైన యోగం. నిజంగా అక్కడ పాలన చేసాడు అనుకోండి, 24 గంటలు పాలనా వ్యవహారాలు, వాటితోనే సాధనకి ఎక్కడ అవకాశం ఉంది? పైగా జరగబోయేది సామాన్యమైన యుద్ధం కాదు. దుర్యోధన ధర్మరాజాదుల్ని నిమిత్తంగా చేసుకుని సర్వ అసురాంశలతో పుట్టినటువంటి క్షత్రియ సమూహాలన్నిటి నశింపజేయడానికి వేసుకున్న మహాప్రణాళిక. అవి జరగాలి అంటే ఈ తపశ్శక్తి సంపన్నులైన వాళ్ళకి ఇంకా తపశ్శక్తి సమకూరాలి. తపశ్శక్తి ఎక్కడ సమకూరుతుంది? అరణ్యాదుల్లో సాధన చేస్తే సమకూరుతుంది, కానీ ఇంట్లో భోజనాలు చేస్తూ వచ్చేది కాదు అది అక్కడ. అందుకు వీళ్ళకి అరణ్య వాసం ఒక దీక్షాకాలం. అందుకే దీన్ని సాధనా పర్వం అని చెప్తున్నది. లోతుగా పరిశీలిస్తే అదండి. అరణ్య పర్వం అంతా కూడా నిజానికి ధర్మరాజుకి తీరిక లేదు. ఎవరో ఒక మహర్షి రావడం, అదేం చిత్రం ఏంటంటే ఏదో ఖాళీగా ఉన్నప్పుడు ఎప్పుడో చిన్న బాధ కలుగుతుంది, ఎలాంటి వాళ్ళు ఎలా అయిపోయామని. అప్పుడు మహర్షి వస్తాడు, వచ్చి ఒక అద్భుతమైన వృత్తాంతం చెప్తాడు. వెంటనే ధర్మరాజుకి మనశ్శాంతి. ఎందుకంటే ధార్మిక సంస్కారం కలిగిన వారికి ధర్మపరమైన మాటలు వింటూ ఉంటే శాంతి లభిస్తుంది రండి. ఇది గొప్ప అంశం. అందుకే ధర్మం చేసినా చేయకపోయినా ధర్మం గురించి చెప్పుకోవాలి, వినాలిట. ఇది గొప్ప విషయం. ఏమండి ధర్మాలు చెప్తారు కానీ ఈ రోజుల్లో అవన్నీ చేయగలమా అంటే ముందే చేయలేమని చెప్పి కూర్చుంటే ఇంకేం చేయగలరండి. ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ధర్మం గురించి చెప్తూ ఉంటే ఏం జరుగుతుంది తెలుసుకోవాలి. ధర్మం ఈశ్వర స్వరూపం కనుక ధర్మం గురించి చెప్తూ ఉంటేట ఆ వాతావరణంలో ఉన్న పంచభూతాలు శాంతిస్తాయి. ఇది ముందు. ఆ ధర్మం వినేటప్పుడు ఎవరైతే కూర్చుని ఉంటారో వారి శరీరాల్లో ఉన్న పాంచభౌతిక ప్రకృతి శాంతిస్తుంది, వాళ్ళకి శాంతి లభిస్తుంది. అందుకు ధర్మము ఎంత చెప్తే దేశమంత శాంతం వహించి శాంతి పొంది ఉంటుంది తెలుసుకోవాలి. అందుకే ధార్మిక ప్రవచనాలు వాయు తరంగాల్లో వ్యాపించాలి. ఎందుకంటే దేశక్షేమం కోసం అగ్నిహోత్రాలు పెట్టి
యజ్ఞాలు చేద్దామంటే ఎవరు ఎప్పుడు ఏ క్రియలు చెప్తారో మనకు తెలియదు, అవి సరిగ్గా చేస్తున్నామో లేదో తెలియదు. అందుకు భారతం రామాయణం దగ్గర పెట్టుకుని ఋషులు చెప్పిన మాటను ఉన్నట్టుగా చెప్పుకుంటే అంతకు మించిన యజ్ఞం లేదండి. ధర్మములు వింటూ ఉంటే మనశ్శాంతి లభిస్తుంది. మీరు పరిశీలిస్తే ధర్మరాజుకి ఎప్పుడు వేదన కలిగినా ధర్మం వింటే చాలా శాంతి పొందిపోతాడు మహాత్ముడు. వాళ్ళకి అది వాళ్ళకి కావలసింది. అందుకే అడుగడుగునా ఎప్పుడు మనస్సు కొంచెం కృంగినా మహాత్ములు ధర్మభూతం నిలబెడతారండి. ధర్మములు వినడం వల్ల కృంగిపోతున్న మనస్సు నిలబడుతుంది. బాధాకాలంలో ఏది ధర్మమో ఏది అధర్మమో నిర్ణయించలేని పరిస్థితి ఏర్పడినప్పుడు ధర్మబోధ నిలబెడుతుంది. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అందుకే మహానుభావుడైన ధర్మరాజు ఎంత భాగ్యవంతుడో. కనుక మొత్తం రాజ్యాన్ని వెళ్తున్న దుర్యోధనుడు అదృష్టవంతుడా, అడవులు పాలైనటువంటి ధర్మరాజు అదృష్టవంతుడా అంటే తెలివైన వారు తడుముకోకుండా చెప్తారు ధర్మరాజే అదృష్టవంతుడు. అతడి దగ్గరికి ఒక్క ఋషి వెళ్ళలేదండి. కృష్ణ పరమాత్మ వస్తాడు కొద్దిసేపట్లో, మహానుభావుడు ఆయన వచ్చాడు. ఈ కృష్ణుడు ఈ ఋషులందరూ అడవిలో ఉన్నప్పటికీ ధర్మం దగ్గరికే వచ్చారు, కానీ సింహాసనం మీద ఉన్నప్పటికీ అధర్మం దగ్గరికి వెళ్ళలేదు. ఇది తెలుసుకోండి ఇక్కడ. కనుక ధర్మము దైవము కష్టంలో ఉన్నప్పుడు కూడా ధర్మానికి దగ్గరుంటారు దేవతలు ఋషులు. అది సుఖంలో ఉన్నప్పుడు అధర్మం వైపు కూడా వెళ్ళరు. వాళ్ళకి సుఖదుఖాలు చూస్తారా, సంపదలు చూస్తారా, దరిద్రాలు చూస్తారా? ఋషుల దృష్టి భగవద్ దృష్టి ధర్మము వైపే ఉంటుంది. వాళ్ళ దృష్టి మన మీద పడేలాగా ధర్మంతో ఉండగలగాలి. అలా ఉన్నాడు మహానుభావుడు ధర్మరాజు. అలాంటి ధర్మరాజు వద్దకు అనేక మంది మహర్షులు వస్తూ ఉన్నారు. అలా వచ్చినటువంటి మహర్షులు గాథలు చెప్తూ ఉండగా అటువంటి ధర్మరాజు వద్దకు మొట్టమొదటిగా వచ్చినటువంటి మహానుభావుడు శ్రీకృష్ణ పరమాత్మ. ఆయన వచ్చారండి ఇక్కడ. ఆ శ్రీకృష్ణుడు వనవాసానికి పాండవులు వెళ్ళారని తెలిసి భోజ వృష్ణి అంధకాది యదువీరులందరితో కలిసి వచ్చేట. ఆయనతో పాటు వచ్చిన వాళ్ళల్లో మిత్రవర్గం అంతా ఉంది. మనం చెప్పుకున్న యదు భోజ వృష్ణి అంధక కేకయ రాజ వీళ్ళందరూ కూడా, అలాగే చేదిరాజు ప్రస్తుతం దృష్టకేతువు శిశుపాలుడు మరణించిన తర్వాత వాళ్ళందరితో కలిసి పాండవుల వద్దకు వచ్చినప్పుడు కృష్ణ పరమాత్మ నిజానికి మహోగ్రంగా ఉన్నట్టండి. ఆయనకు ఉగ్రత్వం వస్తే ఎవరు నిలబడగలడు? ఆయన కోపం ఎప్పుడు వస్తుంది? తన వారికి ఎవరైనా బాధిస్తే. అది తెలుసుకోవాల్సింది ఇక్కడ.